నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, గుడులకి లేకపోతే దేవుళ్ళకి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం, ముడుపులు కడతాం కదా. వీటికి సంబంధించి ఇలా ముడుపు కట్టేటప్పుడు కానీ మొక్కులు మొక్కుకునేటప్పుడు కానీ ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయమ్మా? అసలు ముడుపులు కానీ మొక్కులు కానీ ఎందుకు కట్టుకుంటాం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు పలానా ఆలయానికి వచ్చి, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అనుకుందాం, తలనీలాలు సమర్పిస్తామని, నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని అట్లా అట్లా మొక్కుకుంటాం కదా. అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు లేదా కోరిక ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఒక కోరిక అనుకున్నప్పుడు కదా మొక్కుకుంటాం. దీనికి ఏమైనా అంటే నియమాలు అట్లా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ప్రత్యేకంగా మొక్కుకోవడానికి పెద్ద నియమం ఏం లేదు, కానీ ప్రత్యేకమైన కోరిక ఉందండి. ఇప్పుడు ఆపద వచ్చిందమ్మా, మనం అట్లా పెడుతున్నాం, పాము ఎదురుపడింది. ఇప్పుడు నేను ఓ నియమం ప్రకారం వెళ్ళి మొక్కుకుంటాను, నియమం ప్రకారం వెళ్ళి నేను ముడుపు కడతాను అంటే పాము ఆగుతుందా అంతసేపు? తన ప్రతాపాన్ని చూపిస్తుంది ఉంది. అసలు తర్వాత మనం ఉండాలిగా. అదే కదా. అక్కడ క్షణాన నన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తే నాయన నీ కొండకు వస్తాను అని మొక్కుకున్నాం అనుకో, ఆ మొక్కుకోవడానికి అక్కడ నీకు నియమం ఏం లేదు. ఒకటే నియమం, త్రికరణ శుద్ధి. అంటే నువ్వు మనస్సులో అనుకోవడం, నోటితో అనడం, తర్వాత చేత్తో చేయడం. అంటే ఇవాళ చేత్తో అని కాదు, రేపు పొద్దున్న నడక, శరీరంతో వెళ్ళడం. ఈ మూడు ఏకీకృతంగా చేసి నిజాయితీగా ఉండడం ఆపదలో మనం దాటడానికి చేసుకునేటటువంటి మొక్కు. ఈ మొక్కు తర్వాత అది ఆపద గడిచిపోయింది అనుకో, ఆపద గడిచిపోయాక ఇంటికి వచ్చి మనకి ఏం చేస్తాం, ముడుపు కడతాం. అయ్యా నువ్వు నన్ను ఆపద నుంచి రక్షించావు కనుక నేను నీ కొండకి వస్తాను, అందుకని నేను ముడుపు కట్టుకుంటున్నాను నీ కొండకి రావడానికి అని. ఈ ముడుపు కట్టేటప్పుడు మాత్రం ఇది ఆపద నుంచి గట్టెక్కించినందువల్ల కావచ్చు, లేదా నేను పరీక్షలో పాస్ కావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, లేకపోయినట్టు ఇంకోటి ఏదో కావాలి, ఏదో అనుకుంటాం కదా, కొన్ని కోరికలు ఉంటాయి. అవి తీరేటప్పుడు, అవి తీరడం కోసం మొక్కు అది ముడుపు కట్టేటప్పుడు మాత్రం ఒక నియమం పాటిస్తారు. ఏమిటంటే స్నానం చేసి చక్కగా శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని, పూజ ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. పూజా విధానం అందరూ ఒకే రకంగా చేస్తారని చెప్పలేం కదా. అవును, ఎవరి పద్ధతిలో వాళ్ళు దేవుడికి పూజ చేసుకుని హారతి ఇచ్చే లోపల, చివరి కదా హారతి ఇచ్చేది, ఈ లోపల ఒక కొత్త గుడ్డ పసుపులో ముంచి దాంట్లో 5 ప్రమాణాలతో ఏదైనా ఒక సొమ్ము వేయాలి. 5 ప్రమాణాలంటే పూర్వం రూపాయి పావలా వేసేవారు. పావలా 4వ వంతు కదా, రూపాయిలో 4 ఉంటాయి, 4 పావలాలు 5 లేదా 5 రూపాయలు, మీరు ఏదైనా సరే 5 యూనిట్స్ అనమాట. 5 రూపాయలు, 5 5 20 ఏదో మీ ఇష్టం. ఎక్కువగా రూపాయి పావలా పూర్వకాలం, ఈ మధ్య మరీ దానికి విలువ లేకపోవడం మాట ఉంచండి, పావలా కాసులు దొరకట్లేదు కదా, అసలు లేనే లేదు. అందుకని 5 రూపాయలు ఏదో ఒకటి. ఇది రూపాయలు కాగితాల కన్నా బిళ్ళలు అయితే బాగుంటాయి. లేదా ఎక్కువ పెట్టుకున్నాం అనుకో, అది ఎక్కువ పెట్టుకున్నది కాగితం పెట్టినా 1 రూపాయి అయినా బిళ్ళ పెట్టాలి. అది పెట్టి ఆ పసుపు గుడ్డ పసుపులో తడిపి ఆరేస్తే ఆరుతుంది. ఉంది ఇంత పసుపు నీళ్ళలో తడిపితే చిన్న గుడ్డ ఆరుతుంది. దాన్ని అక్కడ పెట్టి దాంట్లో ఈ సొమ్ము పెట్టి అక్షతలు వేసి లేదా పసుపు కుంకుమ వేసి దాన్ని మూట కడతారు. కట్టి అక్కడ దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అంటే అది చూసినప్పుడల్లా మనం మర్చిపోకుండా గుర్తొస్తుంది ముడుపు. అంటే ముడుపులో అర్థం ఏమిటంటే ఒకళ్ళకి నేను ఇస్తాను అని వాగ్దానం చేసి ముట్టుకోకుండా పక్కకి పెట్టడం. అలా అది. ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఎవరో ఉన్నారు, వాళ్ళకి నేనేదో ఇద్దాం అనుకున్న పెద్దవాళ్ళు, అప్పుడు కూడా ఏం చేస్తాం, ఇది వాళ్ళకి ఇస్తామని చెప్పి అక్కడ మళ్ళీ మిగిలిన వస్తువుల్లో కలిపి పెట్టకుండా చూడగానే రోజు గుర్తొస్తూ ఉంటుంది, వీళ్ళకి ఇవ్వాలి దాన్ని కూడా ముడుపు కట్టామంటారు. అంటే నిత్య వ్యవహారంలో అప్పుడప్పుడు అంటారు, ఇదిగో నీకోసం ఈ చీర ముడుపు కట్టి ఉంచాను, నీకోసం ఈ పండు ముడుపు కట్టి పెట్టాను అని చెప్తూ ఉంటామే. అంటే నీకు తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వను, సెపరేట్ చేశాను, నీకు ఒక మూట కట్టి దాన్ని బంధించి ఇంకొకళ్ళకి వెళ్లకుండా నీకోసం అట్లా పెట్టేశాను. ఇట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ అదర్స్. నీ క్లోజ్ చేయడానికి ముందు నీ పేరు తలుచుకున్నా నీకు తప్ప ఎవరికి ఇవ్వనని. అది దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా అట్లాగే పెడతాం. ఇది దేవుడి దగ్గర ఎదురుగా కనుక పెట్టుకున్నట్టయితే మనం పూజ చేసినప్పుడల్లా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకి అది కనపడుతూ ఉంటుంది, మనకు గుర్తొస్తూ ఉంటుంది. సాధారణంగా మనము మొక్కుకునేది, ముడుపులు కట్టేది, ఏదన్నా ఆపదలు వస్తే వెంకటేశ్వర స్వామి కట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన పేరే ఆపద మొక్కులవాడు. అంచేత ఆపద రాగానే ఆయనకు మొక్కుకుంటారు. పెళ్ళిళ్ళు అవి గనక అయ్యేటట్టయితే ఇంట్లో వినాయకుడికి ముడుపు కడతారు. తెలుసు కదమ్మా. అవును.
వినాయకుడికి ముడుపు కట్టేది ఏం కడతారమ్మా? బియ్యం కడతారు. బియ్యం కట్టి 16 రోజుల పండగ అయ్యాక మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా పెళ్లి పూర్తి చేసావు కదా అయ్యా అని చెప్పి ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యం పెడతారు. ఓకే. ఆ బియ్యాన్ని ఉండ్రాళ్ళు చేస్తారు. ఇంకా కొంతమంది ఏదో తీపి చేస్తామంటారు కానీ హల్వా లాంటిది. ఆయనకి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళే కదా, ఆ బియ్యంతోనే నలుగురిని పిలిచి ఉండ్రాళ్ళు చేసి 10 మందికి పెట్టడం. అది కూడా ఆ బియ్యాన్ని కూడా ముడుపు కట్టడమే అన్నారు. కాబట్టి అది కూడా ముడుపు కట్టేటప్పుడు మనం 5 రూపాయలు వేసి 4 అక్షతలు వేసి మూట కట్టాం కదా, ఇక్కడ బియ్యంలో ఒక తాంబూలంలాగా పెట్టి వినాయకుడిది పసుపు వినాయకుడిని చేసి ఆయనకి విఘ్నేశ్వర పూజ చేసి ఇందులోని కూడా రూపాయి పావులానో 5 రూపాయలు పెట్టి మూట కడతారు. ఓకే. అంటే అది నీ కోసం కేటాయించాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో దానికి వాడను, నీకే వెచ్చిస్తాను అని పక్కకి తీసి పెట్టడం అన్నది ముడుపు కట్టడం. ముడుపు మాత్రం ఆ బట్టతో ఇట్లా ముడుపు కట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉండి దేవుడి దగ్గరే చేయాలి. ఆ పని మొక్కుకోవడం ఎక్కడైనా చేయొచ్చు. దాన్ని తీర్చాలనుకున్నప్పుడు కూడా మొత్తం తీసుకెళ్లి మనం హుండీలో వేయటమేనమ్మా? ఎట్లా? అక్కర్లేదమ్మా, ఉడిపి విప్పి వేయచ్చా? బట్ట వెయ్యక్కర్లా. కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరీ చాదస్తాలు ఎక్కువైనాయిగా, ఆ చాదస్తాలు ఎక్కువై ఆ మూటగా వేస్తున్నారు కానీ మామూలుగా దాన్ని వేసేయచ్చు. కానీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజుల్లో రూపాయి పావులోనో 5 రూపాయలు వేస్తామా మనం? అది పెట్టుకుంటాం, మనం వేయదలుచుకుంది వేరేది కూడా కలిపి వేస్తాం. అవును. తలనీలాలు కూడా ముఖ్యంగా ఆయనకే సమర్పిస్తాం కదా. అవునమ్మా. దీని వెనకాల ఏమన్నా ఉందమ్మా? అమ్మ, సాధారణంగా ఆడవాళ్ళు జుట్టు ఇవ్వరు. మగవాళ్ళు కూడా పూర్వకాలం ఇప్పట్లాగా కట్ చేసుకునేవాళ్ళు కాదు కదా, అందరూ పెంచుకునేవాళ్ళు. అవును. అయితే ఆ తలనీలాలు ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటంటే జుట్టు మనిషి యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది. ఫేస్ కట్ అంటాం, అది మారిపోతుంది. సాధారణంగా ఎవరు ఇష్టపడరు జుట్టు తీయడానికి. అటువంటిది నాకు ఎంత కష్టం వచ్చిందంటే, నా అందం పోయినా, నేను అసహ్యంగా కనపడ్డా, నా రూపురేఖలు మారిపోయినా నా బతికించావు కదా, నేను నీకు జుట్టు ఇచ్చేస్తాను అని చెప్పి ఇవ్వడం అనమాట. అది ఒకటి. అందం మొదలైన వాటి సంగతి ఉంచేస్తే జుట్టు ఇచ్చేయడం అన్నది తన అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం. ఒకప్పుడు ఎవరినన్నా అవమానం చేయాలంటే జుట్టు కొరిగించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కూడా మనం కొన్ని అట్లాంటి కేసులు విన్నాం. ఆ జుట్టు తీసేయడం అన్నది అహంకారం తీసేసినట్టు, అసలు సిగ్గుపోయినట్టు. నేను నీకు ఎంతగా రుణపడి ఉన్నానంటే నా అహంకారాన్ని నీకు ఇచ్చేశాను, నీ దగ్గర నాకు సిగ్గేమిటి, నేను పూర్తిగా నీకు దాసోహం అని చెప్పడానికి జుట్టు ఇచ్చేస్తారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి.